వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, ఎవరైతే M1 ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళందరి కోసం ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఈ పర్టికులర్ క్రాష్ కోర్స్ ఏదైతే ఉందో, ఇంకా ఎవరైతే రిజిస్ట్రేషన్స్ చేసుకోలేదో తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళందరికీ కంప్లీట్ యాక్సెస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ పర్టికులర్ సెషన్లో వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ గాస్ ఎలిమినేషన్ మెథడ్, గాస్ జోర్డాన్ మెథడ్. ఈ రెండు ఎలా చేయాలనేది ఈ పర్టికులర్ సెషన్లో నేర్చుకుందాం. సో ఇది గాస్ ఎలిమినేషన్ మెథడ్. ఓకే, గాస్ ఎలిమినేషన్ మెథడ్ని యూజ్ చేసి ప్రాబ్లమ్ని అంటే సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తూ XYZని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి యూజింగ్ గాస్ ఎలిమినేషన్ మెథడ్ ఎలా చేయాలో చూద్దాం. దీని తర్వాత గాస్ జోర్డాన్ కూడా నేర్చుకుందాం. ఖచ్చితంగా 8 మార్క్స్కి ఈ పర్టికులర్ ఈ రెండు మెథడ్స్ నుంచి ఒక మెథడ్ నుంచి 8 మార్క్స్కి ఒక క్వశ్చన్ ఇస్తాడు, రైట్? సో దీస్ ఆర్ ద ఈక్వేషన్స్. ఒకటేనా గాస్ ఎలిమినేషన్కి గాస్ జోర్డాన్కి తేడా ఏంటి అంటే, గాస్ ఎలిమినేషన్ మెథడ్లో మనము ఎకిలాన్ ఫామ్ వరకు చేస్తాం, ఆ తర్వాత XYZలో ఫైండ్ అవుట్ చేసేస్తాం. ఇది నార్మల్ ప్రొసీజర్. ర్యాంక్ ఎలా నేర్చుకున్నాం ఇది అంతే. గాస్ జోర్డాన్ ఎలా ఉంటుంది అంటే, దాన్ని డయాగ్నలైజ్ చేయాలి, డయాగ్నల్ మ్యాట్రిక్స్ కింద కన్వర్ట్ చేయాలి, ఆ తర్వాత అప్లై చేయాలి XYZ వాల్యూస్. అది గాస్ జోర్డాన్. గాస్ ఎలిమినేషన్ అనుకోండి, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ వచ్చే విధంగా చేసుకోవాలంటే ఐ మీన్ ఎకిలాన్ ఫామ్, దట్స్ ఇట్, రైట్? అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సరే, దిస్ ఇస్ ద మ్యాట్రిక్స్, దిస్ ఇస్ ద XYZ వాల్యూస్, దిస్ ఇస్ ద కాలమ్ మ్యాట్రిక్స్ B, రైట్? ఇప్పుడు ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఏమవుతుంది అంటే, దీన్ని కంబైన్ చేస్తేనే కదా. ఇప్పుడు ఎప్పుడు నాకు ఇక్కడ నేను 1 వచ్చేలాగా చూసుకోవాలి, అవునా కదా? ఆల్రెడీ ఇక్కడ నాకు ఒక 1 అవైలబుల్గా ఉంది కాబట్టి దీన్ని రీప్లేస్ చేయండి. R1 ఈజ్ రీప్లేస్డ్ విత్ R3. వాట్ ఐ విల్ బి గెటింగ్ దిస్ పర్టికులర్ మ్యాట్రిక్స్. తర్వాత ఈ రెండింటిని నేను 0 చేయాలి, అవునా? ఇన్ ఆర్డర్ టు మేక్ దీస్ 2 zeros ఐ విల్ యూజ్ దీస్ 2 ఆపరేషన్స్. ఓకే, ఈ రెండు ఆపరేషన్స్ని R2 - 2R1, R3 - 3R1ని చేసి ఈ రెండింటిని మనం 0 చేద్దాం. 0 చేయి, ఇది కూడా 0 చేద్దాం. మనం 0 చేయాలి అంటే, ఇది 0 అవ్వాలంటే ఎలా? రో 2 మాత్రమే యూజ్ చేయాలి, లేదంటే ఈ 0 మారిపోతుంది. ఈ 0 మారకూడదు, హెన్స్ దీన్ని వాడకూడదు, దీన్నే వాడాలి. సో 7 టైమ్స్ ఆఫ్ R3 - 5 టైమ్స్ ఆఫ్ R2 సరిపోతుందా? సో అప్పుడు నాకు ఈ వాల్యూ కూడా 0 అయింది, మిగిలినవన్నీ కన్వర్ట్ అయ్యాయి. ఫైన్. ఇప్పుడు ఇది ఏ అనేది అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అయినా, AB వరకు కాదు, ఏ వరకు చూడండి. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్సే కదా ఇది. ఎస్ అను, ఎస్. ఇక్కడతో మనం ఆపాలన్నమాట. ద ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ కరస్పాండెడ్ టు ద ఫాలోయింగ్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. కాబట్టి 8Z = -8. అప్పుడు Z వాల్యూ ఎంత అవుతుంది? -1 అవుతుంది. 7Y - 3Z, -7Y - 3Z = -11. Z వాల్యూ -1 సబ్స్టిట్యూట్ చేయండి. -7 వాల్యూ -14 వచ్చింది. Y = 2, రైట్? When we know Z and Y values, we can automatically find the value of X using row 1. Yes or no? So X + 2Y + Z = 4. X + 2 × 2 - 1 = 4. X + 4 - 1 = 4. 4 gets cancelled, X = 1. సింపుల్ క్వశ్చన్. ఇది ప్రీవియస్ ఇయర్ పేపర్లో అడిగిన క్వశ్చన్. ఇది గాస్ ఎలిమినేషన్ మెథడ్ మీద 8 మార్క్స్. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. అర్థమైందా? సో గాస్ ఎలిమినేషన్ మెథడ్ మీద ఇంకొక క్వశ్చన్ని మనం సాల్వ్ చేద్దాం, రైట్? లెట్ us go through that. ఓకే ఫ్రెండ్స్, నౌ let us solve this question. Solve the system of equations using Gauss elimination method. Okay. So first of all, write the matrix రాద్దాం. Let us write the matrix. It is 1 2 3 2 3 8 and 1 1 1, right? XYZ are the variables, and what is the value of B? It's 1 2 and 3. Yes or no? అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ వచ్చే విధంగా ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ని మ్యానిపులేట్ చేయాలి. దట్ ఈస్ వాట్ ద ప్రొసీజర్ ఇన్ గాస్ ఎలిమినేషన్ మెథడ్, రైట్? సో 1 2 3, this is 1 here, 2 3 8, this is 2 here, 1 1 1, this is 3 here. Yes or no? సో ఇప్పుడు ఏం చేద్దాం? ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది, పర్ఫెక్ట్. కాబట్టి దీన్ని మనం 0 చేయాలి. R2 tends to R2 - 2R1, R3 tends to R3 - R1. అంతేనా? 1 2 3 1. సో R2 - 2R1, 2 - 2 is 0. 3 - 4, 2 times of 2 is 4, 3 - 4 is -1, right?
8 minus 2, 3, 6. 8 minus 6 is 2. 2 minus 2 is again 0. Right? So 0, minus 1, 2 and 0. Yes or no? సో తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నాన్న ఇది మనకి 0 అవ్వాలి. R3 minus R1. సో 1 minus 1 0, 1 minus 2 is minus 1, 1 minus 3 is minus 2, 3 minus 1 is 2. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని 0 చేయాలి. అప్పుడే కదా మనకి అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ వస్తుంది. ఎస్ ఓను. కాబట్టి చూడండి R3 టెన్స్ టు ఈ రెండింటిని మనం మైనస్ చేస్తే చాలా ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి R3 minus R2. Hence, what I will be getting 1, 2, 3, 1, this is 0, this is minus 1, this is 2, this is 0, right? 0 minus 0 is 0, 1 minus 1 minus 1 is 0, minus 1 minus of minus 1, 0, minus 2 minus 2 is minus 4, 2 minus 0 is 2. This is the upper triangular matrix. వచ్చేసింది. సో ఇప్పుడు నాన్న ఏమవుతుంది, minus 4z equal to 2 కదా, ఇది this corresponds to the upper triangular matrix and matter రాస్తారు. This corresponds to upper triangular matrix. ఈ పాయింట్ రాసిన తర్వాత minus 4z equals to 2 by using Gauss elimination method. So what is the value of z here? The value of z equals to minus 1 by 2. అవునా? నెక్స్ట్ this one, minus y plus 2z equals to 0, minus y plus 2 into minus 1 by 2 equals to 0, minus y, it's minus 1 equals to 0, y equals to minus 1. Right? Okay. Next, x plus 2y plus 3z, x plus 2y plus 3z equals to 1. So what is x plus 2 into minus y plus 3 into minus 1 by 2 equals to 1. X minus 2 minus 3 by 2 equals to 1. X equals to 1 plus 2 plus 3 by 2. X equal to 3 plus 3 by 2. What I will be getting here? 3 to 6 plus 3 is 9. So x equals to 9 by 2. So what are the values of x, y, z? X equals to 9 by 2, y equals to minus 1 and z equals to minus 1 by 2. So this is the way to find out the x, y, z values using Gauss elimination method. Simple. Gauss elimination method అడిగితే ఇంకా మీకు లక్ అనమాట. ఎందుకంటే అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ వచ్చే వరకు చేస్తే సరిపోతుంది. వచ్చిన తర్వాత ఈ ప్రాసెస్, రైట్? ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next method. Okay friends, now let us solve the matrix system of equations using Gauss-Jordan method. Gauss-Jordan method ని యూజ్ చేసి సిస్టమ్ని ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. సి ఫ్రెండ్స్, సేమ్ ప్రాసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మ్యాట్రిక్స్ యొక్క ఫార్మేషన్ రాయండి. ఈక్వేషన్స్ ని చేసి 2 1 1, దిస్ ఇస్ 3 2 3 అండ్ దిస్ ఇస్ 1 4 and 9, రైట్? x y and z. b 10 18 16. ఎస్ అను. ఇప్పుడు గాస్ జోర్డాన్ మెథడ్లో మనం ఏం చేస్తాం, సేమ్ నాన్న. ముందు డయాగ్నల్ మ్యాట్రిక్స్ వచ్చేలాగా చేయమన్నాను. ఇక్కడ 1 ఉండొచ్చు లేకపోవచ్చు. ఇందులో ఉన్న స్పెసిఫిక్ థింగ్ ఏంటి అంటే, లాజికల్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఏది ఉన్నా పర్వాలేదు, కానీ ఇది 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 జీరోలు అయిపోవాలి. దీన్ని మీరు ఐడెంటిటీ మ్యాట్రిక్స్లో అన్నా రాయండి, మీ ఇష్టం, కానీ డయాగ్నల్ మ్యాట్రిక్స్ వచ్చేలాగా మాత్రం చేయండి. ఓకే, దట్ ఈస్ ద స్పెషాలిటీ ఇన్ గాస్ జోర్డాన్ మెథడ్. అంటే గాస్ ఎలిమినేషన్కి ఇంకొంచెం మోడిఫికేషన్ అనమాట, అంతే. సో వీ హ్యావ్ టు సాల్వ్ లైక్ దిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ రాద్దాం. ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఏమవుతుంది, సి 2 1 1, దిస్ ఇస్ 10, రైట్? 3 2 3, దిస్ ఇస్ 18, 1 4 9, దిస్ ఇస్ 16. అవునా? దీస్ టూ షుడ్ బికమ్ 0. R2 tends to 2R3 minus 3R1. అంతేనా? 2 times of R2, R2 కాదు ఇది, నాట్ R3. 2 times of R2 minus 3 times of R1. ఎస్ అవును, రైట్. తర్వాత ఇది కూడా 0 చేయాలి కదా. R3 tends to R3, 2R3 minus R1. సరిపోతుంది కదా.
సారీ దిస్ ఇస్ మైనస్. ఓకే, 2R2 మైనస్ 3R1. ఎస్. తర్వాత దీన్ని మరొక విధానంలో చేస్తే వెయిట్ ఫ్రెండ్స్, హియర్ దిస్ ఈజ్ ఓన్లీ ద వే, దట్స్ ఆల్. ఓకేనా, నో ప్రాబ్లం, వీ కెన్ ప్రొసీడ్ లైక్ దిస్. ఓకే, సో 2 1 1 దిస్ ఇస్ 10. తర్వాత 2 టైమ్స్ ఆఫ్ R2, 2 3 6 మైనస్ 3 టైమ్స్ ఆఫ్ 2, దిస్ ఇస్ 6 0. తర్వాత ఇది 2 టైమ్స్ ఆఫ్ R3, 2 టైమ్స్ ఆఫ్ R3, దిస్ ఇస్ 2 మైనస్ 2, దిస్ ఇస్ ఆల్సో 0. నెక్స్ట్ వన్, దిస్ వన్, ఇది ఫాలో అవ్వాలి. 2 టైమ్స్ ఆఫ్ R2, 2 2s 4 మైనస్ 3 1s 3, 4 మైనస్ 3, దిస్ ఇస్ 1. అవునా? ఆ తర్వాత వాట్ ఐ విల్ బి గెటింగ్, R3 ఏమవుతుంది, సరే ముందు ఇది చేసేద్దాము. 2 టైమ్స్ ఆఫ్ 3 6 మైనస్ 3 టైమ్స్ ఆఫ్ 1 3, 6 minus 3 is 3. 2 times of 18 36 minus 3 times of 10 30, this is 6. Right? 2R3 minus R1 ఎట్లా వస్తుంది? 2R3 minus R1, 2 times of R3 minus R1. So 2 times of 1 is 2 minus 2, ఇది ఆల్రెడీ చేసాం కదా. ఓకే, 2 times of 4 8 minus 1, this is 7. Okay, 2 9s 18, 18 minus 1, it's 17. Next 2 16s 32, 32 minus 10, it's 22. Yes or no? Now ఇప్పుడు దీన్ని మనం జీరో చేయాలి యూజింగ్ దిస్ వన్. కాబట్టి మనం ఏం చేద్దామంటే, దట్స్ ఆల్ రైట్, 2R3 మైనస్ R1 అంటే ఓకే. ఇప్పుడు సి ఫ్రెండ్స్, సి, సో దిస్ ఇస్ R3 టెన్స్ టు R3 minus 7 times of R2. Yes or no? What I will be getting here? తర్వాత దీన్ని కూడా మనం మారుద్దాము. దీన్ని జీరో చేసుకోవాలి కదా, R3 minus 7 times of R2. సో 2 1 1 10. స్టార్టింగ్లో మీకు కావాలంటే దీన్ని 1గా మార్చుకోండి, దానివల్ల గాస్ జోడ్ అనేది మిస్ అవ్వదు. యూ క్యాన్ మ్యానిపులేట్, నో చేంజ్. చివరిలో ఇక్కడ మనం జీరోస్ కూడా చేసిన తర్వాత డివైడెడ్ బై 2 కూడా చేయొచ్చు. వీ హ్యావ్ దట్ కన్వీనియన్స్, రైట్? ఇక్కడ 1 పెట్టాలనే రూల్ లేదు, ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్ పుట్, రైట్? ఓకే. సార్ తర్వాత 0 1 3 6, R3 minus 7 R2, 0 minus 0 0, 7 minus 7 times of 7 is 0 here. 17 minus 7 3 is 21, 17 minus 7 3 is 21, 17 minus 21 is minus 4, right? So 22 minus 6 7 is 42, 22 minus 42 is minus 20. Yes? Okay. Now see friends, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే R3ని R3 డివైడెడ్ బై -4 చేస్తాను, సో దట్ ఐ కెన్ గెట్ 1. అంటే ఈ మొత్తాన్ని నేను ఐడెంటిటీ వచ్చేలాగా చేస్తాను. దీన్ని మనం మ్యానిపులేట్ చేద్దాం అంటిల్ దెన్ హోల్డ్ ఆన్. సో 2 1 1 10, 0 1 3 6, 0 0 1 5 times. 4 5 is 20 కదా, మైనస్ మైనస్ గెట్స్ క్యాన్సిల్. ఓకే ఫైన్. ఇప్పుడు ఈ మూడింటిని జీరో చేయాలి కదా. సో R1 టెన్స్ టు R1 మైనస్ R2. 1 మైనస్ 1 ఇది జీరో అయిపోతుందా, రైట్? అదేవిధంగా చేద్దాం. సో 2 minus 0 is 2, 1 minus 1 is 0, 1 minus 3 is minus 2, 10 minus 6 is 4. 0 1 3 6 0 0 1 5 కదా.
తర్వాత దీన్ని 0 చేయాలి, దీన్ని 0 చేయాలి, రైట్ ఆర్ నాట్? సో ఎట్లా R1 మైనస్ దీన్ని యూజ్ చేద్దాం. దీన్ని యూజ్ చేస్తే 0 ఇక్కడ 1 వల్ల ఈ 0 మారిపోతుంది. ఇది యూజ్ చేద్దాం R1 R3. R1 టెన్స్ టు R1 ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ R3 చేస్తే ఏమొస్తుందన్న? 2 మైనస్ 0 ఇస్ 2, 0 మైనస్ 0 ఇస్ 0 ప్లస్ 0 ఇస్ 0, 2 ప్లస్ 0 ఇస్ 2. ఓకే, ఇది -2 ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ R3, దిస్ ఇస్ ఆల్సో 0, రైట్? నెక్స్ట్ 4 ప్లస్ 2 5 is 10, 4 ప్లస్ 10 is 14. ఓకే, 0 1 3 6, this becomes 0 0 1 5. ఇప్పుడు ఇది 0 అవ్వాలి. R2 టెన్స్ టు R2 మైనస్ 3R3, రైట్? 2 0 0 14 0 1 R2 మైనస్ 3R3 కదా, R2 1 మైనస్ 0 0 మైనస్ 0 0, 3 మైనస్ 3 is 0, 6 మైనస్ 5 3 is 15, 6 మైనస్ 15 is -9. సో 0 0 1 5. ఇప్పుడు నేను R1 టెన్స్ టు R1 డివైడెడ్ బై 2 చేశాను అనుకోండి, ఏమొస్తుంది నాకు? 1 0 0 7, 0 1 0 -9, 0 0 1 5. ఎస్ ఓ నో? ఇప్పుడు నాకు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చేసింది. ఎస్, నాకు ఇప్పుడు వచ్చినటువంటి XYZ వాల్యూస్ ఎంత అంటే X వాల్యూ 7, Y వాల్యూ -9, Z వాల్యూ 5. అంటే X ఈక్వల్స్ టు 7, Y ఈక్వల్స్ టు -9, Z ఈక్వల్స్ టు 5. దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ గాస్ జోర్డాన్. గాస్ ఎలిమినేషన్కి మనం ఏం చేసాం? ఎకిలాన్ ఫామ్ వరకు ఫైండ్ అవుట్ చేసి అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ వచ్చిన తర్వాత XYZ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసాం, ఈక్వల్ టు చేసి. ఇక్కడ డైరెక్ట్గా మనకు మిగిలేవే XYZ వాల్యూస్. ఎప్పుడు ఈ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్లో మ్యాట్రిక్స్ ఏని ఐడెంటిటీ మ్యాట్రిక్స్గా కన్వర్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఈ లైన్ తర్వాత మిగిలిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అది XYZ అనమాట. అర్థమైందా గాస్ జోర్డాన్? దిస్ ఇస్ వెరీ వెరీ లాజికల్. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 2 నాన్ జీరో నెంబర్ అంటే నాన్ 1 కాని ఎలిమెంట్ని కూడా ఇక్కడ ఉంచేసి కూడా మీరు సాల్వ్ చేయొచ్చు. కాకపోతే మీరు ఇంకొక మెథడ్ కావాలి అనుకుంటే 1ని ఇక్కడ షిఫ్ట్ చేసుకుని దీన్ని ఇక్కడ షిఫ్ట్ చేసుకుని R1 R3ని ఇంటర్చేంజ్ చేసుకుని కూడా మీరు సాల్వ్ చేయొచ్చు. బట్ సేమ్ మెథడ్, ఓన్లీ ద థింగ్ యూ నీడ్ టు ఫైండ్ ఇస్ యూ నీడ్ టు డూ ఇస్ ఇక్కడ మీరు ఐడెంటిటీ మ్యాట్రిక్స్గా చేయాలి. అర్థమైందా? దిస్ ఈస్ గాస్ జోర్డాన్. ప్లీజ్ నోట్ దిస్. ఓకే ఫ్రెండ్స్, నౌ అనదర్ క్వశ్చన్. దిస్ ఇస్ ద expected question. Let us solve using Gauss Jordan. As usual, using system of equations, I have framed the matrix, right? So X and B column matrix. So this is the augmented matrix. I just combined these two. I have framed the augmented matrix. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ నాకు 1 రావాలి కదా. జనరల్గా దీన్ని మనం R1ని R3ని మనం ఇంటర్చేంజ్ చేయొచ్చు. ఇంకా ఎలా చేయొచ్చు అంటే మీకు ఇంకో డిఫరెంట్ మోడల్, మీకు ఒక డిఫరెంట్ ఐడియా ఇచ్చే విధంగా ఇలా సాల్వ్ చేశాను. సి ఫ్రెండ్స్, 10 - 9 టైమ్స్ ఆఫ్ 1 చేయొచ్చా? అప్పుడు 10 - 9 ఈజ్ 1 కదా, 1 వచ్చేసిందా? బికాస్ వాట్ ఆల్ ఐ నీడ్ ఈజ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. అందుకని ఈ లాజిక్ వాడా అనమాట. అర్థమైనా? ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఇంటర్చేంజ్, నో ప్రాబ్లం. సో 10 - 9 టైమ్స్ ఆఫ్ 1 హియర్. తర్వాత సో ఇది మొత్తం మారుతుంది. 9 టైమ్స్ ఆఫ్ 1 - 9 ఈజ్ -8, 9 5 is 45, 1 - 45 is -44, 9 7 63, 12 - 63 is -51. ఎస్, ఫైన్. రిమైనింగ్ R2 R3 ఆర్ సేమ్. తర్వాత ఈ 2 0 చేయాలి. కాబట్టి బై యూజింగ్ R1 ఐ విల్ చేంజ్ దీస్ 2 యాజ్ జీరోస్. ఇది ఇక్కడి నుంచి మనకు తెలిసిందే, జీరోస్ చేసాం, ఇవి 2 మ్యానిపులేట్ అయ్యాయి యూజింగ్ దీస్ 2. ఓకేనా? తర్వాత ఇప్పుడు మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఈ రెండింటిని యూజ్ చేసి మనం ఏం చేయాలి? దీన్ని మనం 1 చేయాలి. అవునా? దీన్ని మనం 1 చేయాలి. 1 చేయాలి అంటే ఎట్లా వస్తుంది? ఈ రెండింటిని యూజ్ చేయాలి, లేదంటే ఈ 0 మారిపోతుంది. కాబట్టి -20. ఇప్పుడు 9 3 is 27 కదా, మనకు తెలిసిందే. 26 దగ్గర 27 ఉంది. 27 - 26 చేయాలి అంటే -R2 + 3R3 చేస్తేనే అప్పుడు ఇక్కడ 1 వస్తుంది. అది లాజిక్. ఇక్కడ R2 ఆడే ఇక్కడ -1 కోషెంట్ పెట్టామంతే. సో 1 58 అంటే ఈ పర్టికులర్ వాల్యూస్లో ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, మనకి ఈ విధంగా 58 59 వస్తాయి, రైట్? రఫ్ వర్క్లో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్.
సో 0, 9, 49, 58 నో చేంజ్. R3 ఇక్కడ మ్యానిపులేట్ ఏమీ చేయలేదు మనం, కేవలం R2 మాత్రమే చేసాం. R1 కూడా అలాగే ఉంటుంది, రైట్. ఇప్పుడు ఇది మనం 0 చేయాలి, ఎస్ ఓను. ఆ తర్వాత ఇది కూడా 0 చేయాలి కదా. సో R3ని మనం ఎలా 0 చేయొచ్చు అంటే మనం R2ని యూజ్ చేసుకునే చేయాలి, ఎస్ ఓను. అంటే సి ఫ్రెండ్స్, R3 టెన్స్ టు R3 మైనస్ 0 చేయాలి కదా, 9 టైమ్స్ ఆఫ్ R2, అవునా. అంటే హౌ కెన్ ఐ రైట్ దిస్ హియర్, సి ఫ్రెండ్, ఈ రెండింటిని మనం చేస్తే మనకి ఇది 0 అయిపోతుంది, ఎస్ ఓను. దీన్ని చేసినప్పుడు దీన్ని 0 అయిపోతుంది, 8R2 చేసినప్పుడు ఇది 1 అవుతుంది, ఫైన్. సో ఇది 0 అయిపోతుంది, ఇది 0 అయిపోయింది, ఇది 0 అయిపోయింది. ఈ రెండు ట్రాన్స్ఫర్మేషన్ చేసినప్పుడు ఇక్కడ 1 ఉంది. సో ఇక్కడ వరకు ఓకే. దీన్ని కూడా మనం మార్చుకోవాలి కదా. అంటే ఇప్పుడు R3 మొత్తాన్ని నేను 473తో మైనస్ 473తో డివైడ్ చేశాను అనుకోండి, ఇది 1 అయిపోతుంది, ఎస్ ఓ నో. తర్వాత R1ని నేను R1లోంచి ఇఫ్ ఐ కుడ్ సబ్ట్రాక్ట్ 420 టైమ్స్ ఆఫ్ R3 సబ్ట్రాక్ట్ చేస్తే వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్ అంటే సి ఫ్రెండ్స్, R1 మైనస్ 420 టైమ్స్ ఆఫ్ R3. అంటే ఇక్కడ ఆల్రెడీ నాకు ఎప్పుడైతే ఈ పర్టికులర్ ట్రాన్స్ఫర్మేషన్ చేశానో, ఇఫ్ ఐ డూ దిస్ ట్రాన్స్ఫర్మేషన్, ఈ ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత మ్యాట్రిక్స్ ఎలా ఉంటుంది నాకు అంటే సి ఫ్రెండ్స్, ఇక్కడ రాస్తున్నాను చూడండి. 1 0 420 421, తర్వాత 0 1 58 59, ఎస్ అవును. తర్వాత ఇది చేసినప్పుడు ఇది 0 0 1 1 అయిపోతుంది, 0 0 1 1 అయిపోతుంది. ఇప్పుడు నేను R1 యూజ్ చేస్తాను. R1 మైనస్ 420 టైమ్స్ ఆఫ్ R3, 420 టైమ్స్ ఆఫ్ 1 ఈజ్ 420 ఇట్ సెల్ఫ్, 420 మైనస్ 420 ఈజ్ 0, ఇక్కడ 0 వచ్చింది, అర్థమైందా. తర్వాత R2ని కూడా R2 మైనస్ 58 టైమ్స్ ఆఫ్ R3, అంటే ఈ స్టెప్ వేసిన తర్వాత ఈ మ్యాట్రిక్స్ వేయండి, ఈ మ్యాట్రిక్స్ వేసిన తర్వాత ఈ 2 స్టెప్స్ రాయండి, అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ మ్యాట్రిక్స్ ఒప్టైన్ అయిన తర్వాత ఈ రెండు చేసామో మనకి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుంది. XYZ ప్లేస్లో X ఈజ్ ఈక్వల్ టు 1, Y ఈజ్ ఈక్వల్ టు 1, Z ఈక్వల్స్ టు 1, రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ విధంగా మనం గాస్ జోడాన్ని అప్లై చేస్తాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. గాస్ ఎలిమినేషన్ వచ్చేసి అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ వచ్చే విధంగా చేయాలి ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నీ కూడా. గాస్ జోడాన్ వచ్చేసి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చేలాగా చేయాలి, రైట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెక్చర్. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టేక్ కేర్. బాయ్ బాయ్.